హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి పీఆర్‌సీ సూచనలండి 40% ఫిట్‌మెంట్ సిపిఎస్ రద్దు అయితే కోరారు. సో, ఆ వివరాలేంటో వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. 40% ఫిట్‌మెంట్ మంజూరు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి అంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ అయితే చేస్తూనే ఉన్నాయండి. ఎప్పటినుంచో తెలిసిన విషయమే. సో, దానికి తాజాగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు 40% ఫిట్‌మెంట్ మంజూరు చేయాలని పీఆర్‌సీ కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, ఎస్టీయూటీఎస్ అలాగే టీపీఎస్ సంఘ నాయకులు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ దిశగా అయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు 40% ఫిట్‌మెంట్ మంజూరు చేయాలని ఈ విధంగా డిమాండ్ చేశారండి. ఈ మేరకు హైదరాబాద్లో బుర్గూలు రామకృష్ణ గారైతే రామకృష్ణరావు భవనంలో పీఆర్‌సీ కమిషన్కు సోమవారం అనగా నిన్న ప్రతిపాదనలు అయితే చేశారండి. పలు ప్రతిపాదనలు ఒక 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని, తెలంగాణలోనూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరీకరణ చేపట్టాలని అయితే కోరారు. గురుకులాలు అలాగే కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులకు మినిమం పే స్కేలు, నగదు రహిత వైద్య చికిత్స కోసం సిఫార్సులు ఇవన్నీ అయితే కోరడం జరిగింది. గ్రాడ్యుయేటీ 40 లక్షలకు పెంచాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడ్వాన్స్మెంట్ స్కీమ్ 5, 10, 15, 20, 25 ఏళ్లకు సవరించాలని డిమాండ్ చేశారు. అలాగే 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలని, దాంతోపాటుగానే తల్లిదండ్రుల కర్మకాండలకు సంబంధించి ఉద్యోగులకు 15 రోజుల ప్రత్యేక సెలవులు కూడా మంజూరు చేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఇక విద్యాశాఖలో గ్రేడ్ 2 పండితులు అలాగే ఉన్నత తరగతుల్లో బోధన ఇస్తున్న అలవెన్స్లను శాస్త్రీయంగా లెక్కించి స్కూల్ అసిస్టెంట్ మినిమం బేసిక్ పేలో 20% అలవెన్స్కు అనుమతించాలని పండిత్ పరిషత్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారండి. ఇక టెట్ మినహాయించి ప్రభుత్వం 2010 కంటే అంతకుముందు ఉద్యోగంలోకి ప్రవేశించిన వారికి పదోన్నతుల్లో అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగిందండి. ఈ సందర్భంగా ఇక సెకండరీ గ్రేడ్ టీచర్లకి, స్కూల్ అసిస్టెంట్లకి మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని, మోడల్ స్కూల్లో పనిచేసే పీజీటీల వేతనాన్ని జూనియర్ కాలేజీలలో పనిచేసే జేఎల్తో సమానం చేయాలని అయితే టీపీయూఎస్ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. సో, పీఆర్‌సీ కమిషన్కు ప్రతిపాదన అందించిన వారిలో అయితే టీఆర్టీఎఫ్ అలాగే రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ రావు తదితరులు అయితే పాల్గొని విజయవంతం అయితే చేయడం జరిగిందండి. సో, ఈ విధంగా అయితే న్యాయపరమైన డిమాండ్లను అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని అయితే తెలియాల్సి ఉందండి. సో, ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా శుభవార్త రావాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్.